అందరికీ నేను ఇవాళ కాకరకాయ ఉల్లికారం చేయబోతున్నాను. అందుకు కాకరకాయలకి మొదటగా చెక్కు అంతా తీసేసి కొంచెం మందంగా ఉండేట్లు కాకరకాయలు కట్ చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోని ఆ పార్ట్ అంతటిని తీసివేసి ఇలా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత వీటన్నిటిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకున్నాను నేను. అందులోనే కొద్దిగా చింతపండు వేసి వేయించాలి. తర్వాత కొద్దిగా పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కాసేపు వేయించేసి దీన్ని పక్కన తీసేసుకోవాలి ప్లేట్లోకి. అందులోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసి ఉద్దిపప్పు, 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూను ధనియాలు వేసుకొని కాసేపు వేయించుకోవాలి. పచ్చివాసన పోతే చాలు. ఇంకా దాన్ని కూడా పక్కకు తీసేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 2 స్పూన్ల కారం, 1½ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని వాటర్ అనేది వేయకూడదు, అస్సలు మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత మనం కాకరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే, అందులో ఈ స్టఫింగ్ అంతటిని పెట్టేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్, ట్రై చేయండి ఒకసారి. తర్వాత కడాయిలో ఒక 2 గంటల నూనె వేసుకొని అందులో మనం స్టఫింగ్ పెట్టుకున్నట్టు వేసుకోవాలన్నమాట. ముందుగా కొద్దిగా పోపు దినుసులు వేసుకొని అందులోనే 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించి అందులో ఈ కాకరకాయ ముక్కలన్నింటినీ వేయించుకోవాలి. చాలా బాగుంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకుందాము. తర్వాత చూస్తే 5 నిమిషాల తర్వాత బాగా మగ్గిపోయాయి. కాస్త రంగు మారితే చాలు, చాలా టేస్టీగా వచ్చింది. అయిపోయింది, ఇంకా ఆపేసుకుందాం. స్టవ్ కట్టేసి దించేసుకోవడమే. రెడీ అయిపోయింది కమ్మని కాకరకాయ ఉల్లికారం. వేడివేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. చేదు అనేది అస్సలు ఉండదు, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.